హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. దిస్ ఇస్ శ్రీ. సో నాకు ఒక కొత్త క్లయింట్ వచ్చారనమాట నా పార్లర్కి. ఆమె ఏంటి అంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నా దగ్గరికి ఆ క్లయింట్ వచ్చి 4 సారీస్ తీసుకొని వచ్చారనమాట. సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేయమని చెప్పి తీసుకొని వచ్చారు. సో అవి మీకు చూపిస్తాను. అండ్ అలాగే సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ నేను చేస్తాను. మీరు చూడండి, వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి, ఓకేనా? సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా చెప్పాను కదా, మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నా దగ్గరికి వచ్చి ఇచ్చారని చెప్పి 4 సారీస్ ఇచ్చారని చెప్పాను కదా. ఇది 1 సారీ, ఇది 2nd సారీ అండ్ బ్లౌజ్ 2 కూడా ఇచ్చారనమాట. ఇది 3, ఇది వచ్చి 4వ సారీ అనమాట. ఈ 4 సారీస్ కూడా సారీ ప్రీ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేసి ఇవ్వమని చెప్పారు. సో ఇప్పుడు కావాల్సింది ఏంటి అంటే సారీ క్లిప్స్ అండ్ పిన్స్ అండ్ అలాగే ఐరన్ బాక్స్ కూడా. ఇది తెలుసు కదా, విత్ వాటర్ విత్ స్టీమ్ ఐరన్ బాక్స్ అనమాట ఇది. సో ఇదనమాట నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను అండ్ వీడియో కూడా చేస్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సారీ విత్ మెజర్మెంట్స్ సారీ బ్లౌజ్ కూడా ఇచ్చేసారనమాట ఆ క్లయింట్. ఫస్ట్ అయితే పాన్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ చూసుకోవాలి. ముందు సారీ అంతా వేసుకోవాలి. ఏంటనేది అయితే మనకి ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే ఇది కట్ చెంగు, కానీ ఇది కాదు. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తాం, ప్లేట్స్ అనమాట మనం ఫస్ట్ పెట్టుకోవాలి. సో ఫస్ట్ ప్లేట్స్ ఎంత కావాలి అంటే మ్యాక్సిమం 45 to 47 వరకు పెట్టుకోవాలన్నమాట. హైట్ ఎక్కువగా ఉండే వాళ్ళకి 47, లేదా మీడియంగా ఉండే వాళ్ళకి అయితే 45 పెట్టుకోవాలి. సో నేను చూపిస్తాను అనమాట. నేను మీకు 45 to 47 ఉండాలి. సో ఈమె కొంచెం అంటే మ్యాక్సిమం 5.8 ఇలా ఉన్నట్టుంది హైట్. సో నేను ఒకసారి చెక్ చేసుకుందాం, మనకు కావాల్సింది ఎంత హైట్ ఉంది, ఎంత మెజర్మెంట్ కావాలండి. 47 అండి మ్యాక్సిమం తీసుకునేది. సో 45 and 47, 46 ఇలా కూడా చేసుకోవచ్చు. ఏదేమైనా అంటే యాంకిల్ నుంచి ఫుట్కి మిడిల్ వరకు రావాలి అనమాట. ఓకే, ఉంటుంది కదా. ఇది 47 వరకు పెట్టుకున్నాను నేను. అంటే లెగ్ యాంకిల్ ఉంటుంది కదా, యాంకిల్కి ఫుట్కి మిడిల్లోకి రావాలి, ఓకేనా? అలానే ఫుట్ యాంకిల్ వరకు వెళ్ళకూడదు, అలాగే లెగ్ యాంకిల్ పైకి కూడా రాకూడదు. యాంకిల్కి అండ్ ఫుట్కి మిడిల్లోకి మాత్రమే ప్లీట్స్ రావాలి, అప్పుడు చీర మంచి లుక్ వస్తుంది అనమాట. సో నేనైతే అలానే పెట్టుకున్నాను. సో ఇక్కడ పిన్తో సెక్యూర్ చేసుకుంటాను. పిన్తో సెక్యూర్ చేసుకున్నాక ఇప్పుడు ఒక టర్న్ నేను తీసుకున్నాక ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ఇలా ఉంది కదా, ఇక్కడ నుంచి 1, 2 and 3 ఇక్కడ ప్లేట్స్ ఎక్కువ కావాలి అనుకుంటే 3 జానల్ అంటే 3 మూరలు తీసుకోవాలి. లేదు అనుకుంటే ఈ రైట్ లెగ్ ఉంది కదా, ఇక్కడ టై ఉంది కదా, ఈ టై వరకు ఇలా వస్తే సరిపోతుంది. ఇక్కడ ప్లీట్స్ కావాలంటే ఇంతవరకు రావాలి ప్లీటు. లేదు నాకు ఇక్కడ ప్లీట్స్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ ఇది ఉందా, ఈ బ్రష్ లైన్ ఉంది కదా, ఈ చెస్ట్ లైన్ నుంచి ఇక్కడ నుంచి 1, 2 ఓకే, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పెట్టి ఇక్కడ పిన్ పెట్టుకోవచ్చు. అక్కడ ప్లీట్స్ కావాలి అనుకుంటే మ్యాక్సిమం ఏం చేయాలి, రైట్ టై వరకు మనం ప్లీట్ తీసుకోవాలి, ఓకేనా? ఇక్కడ ఒక పిన్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఇది వచ్చి కట్ లైన్ ఉంటుంది కదా, ఏ నిపుల్ దగ్గర నుంచి అంటే చెస్ట్ లైన్ నుంచి ఇక్కడ నుంచి అంటే రైట్ హ్యాండ్ సైడ్, ఓకేనా? రైట్ హ్యాండ్ సైడ్ నెవిల్కి నెవిల్ ఉంటుంది కదా, ఆ నెవిల్కి రైట్ సైడ్ ఒక పిన్ ఇలా పెట్టుకొని ఒక టర్న్ ఇలా తీసుకోవాలి. ఒక టర్న్ ఇలా తీసుకొని మళ్ళీ ఇలా ఈ నెవిల్కి లెఫ్ట్ అంటే చెస్ట్ లైన్ ఉంటుంది కదా, ఇక్కడికి ఒక పిన్ పెట్టుకోవాలి, ఓకే? ఇక్కడికి ఒక పిన్ పెట్టుకోవాలి. ఇంకా అక్కడ నుంచి ఇవి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా ఇంకా ఇవి పెట్టాం. ఫస్ట్ మనం హిప్ లైన్ కూడా పెట్టేసాం కదా, హిప్ లైన్ అండ్ మనం ఈ బెల్లీ లైన్ కూడా పెట్టాం కదా, ఈ 2 కలిపి ఇవి హిప్ ప్లీట్స్ కూడా చేసుకోవడానికి అవుతుంది, ఓకేనా? సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. అది చేయాలని
ముందైతే సారీ పళ్ళు అయితే ఫాల్ ఎట్ సైడ్ ఉందండి, చక్కగా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ ట్రీట్ చేసిన తర్వాత చేయాలి అంటే చాలా కష్టం అవుతుంది. ఓకేనా? ఇవి కొంచెం హార్డ్గా ఉన్నాయి అన్నమాట. ఇది సారీ అందువల్ల కొంచెం ఇప్పుడు వచ్చింది చూసారా? ఇక్కడ పిన్తో సెట్ చేసుకోవాలి. సరిపోయింది. షోల్డర్ నుంచి ఇలా టర్న్ మీద రావాలి కదా. సో చెప్పాను కదా, 5 వరకు రావాలని చెప్పి. సో ఇదన్నమాట ఇక్కడ వరకు. ఓకేనా? ప్లేట్స్ పెట్టాం కదా, ఈ ప్లేట్స్ ఇక్కడ పిన్స్ పెట్టాం కదా. ఫస్ట్ ఈ పిన్స్ మనం ప్లేట్స్ చేసుకోవాలి.
సో అయిపోయింది. ఇప్పుడు చేంజ్ చేయాలంటే మనం బాక్స్ ఫోల్డింగ్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అంటే, సో ఏం చేయాలి అంటే ఇది తిరగేయాలి. ఈ ప్లేట్స్ అనమాట ఇలా తిరిగేసుకొని, యాక్చువల్లీ అది టేబుల్ లేదండి, తీసుకోవాలి. ఫస్ట్ సారీ అయితే విత్ మెజర్మెంట్ చూపించాను, అలాగే సారీ ప్లేటింగ్ చేశాను. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 3 సారీస్ ఉన్నాయి. సో సారీస్ విత్ వాయిస్ ఇవ్వాలి అంటే కొంచెం కష్టం అవుద్ది కదా. సో అందువలన వీడియో కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే వీడియో లెంత్ బాగా ఎక్కువైనందువలన. వీడియో లెంత్ 30 మినిట్స్ ఉందన్నమాట. సో 30 మినిట్స్ అంటే ఎవరు కూడా చూడరు కదా, బోరింగ్ అని చెప్పి పక్కకి స్క్రోల్ చేసేస్తారు కదా. సో అందువల్లనే వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. సో పిన్ టు పిన్ అయితే వీడియోలో ఎలా ప్లీటింగ్ చేయాలి, ఎలా ఫోల్డింగ్ చేయాలి అనేది కూడా మీరు క్లియర్గా చూపించాను. సో మీరు ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి వీడియో మ్యూజిక్తో కంటిన్యూ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవ్వ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. శారీస్ అన్నీ అనేది ఫస్ట్ హుక్ పాయింట్లో మీకు చూపించాను. సో శారీ ఫోల్డింగ్ ఎలా చేస్తాను ఏంటో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు. అండ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా సరే. అలాగే లైక్ అండ్ షేర్ అని చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి, పర్లేదు. మంచిగా అయితే నేను రిప్లై ఇస్తాను. ఎవరు కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టరు కదా. సో అందరూ కూడా పాజిటివ్ కామెంట్స్ కదా పెడతారు. సో ఎవరికైనా సరే బ్యూటీ కోర్స్ కానీ అండ్ అలాగే మేకప్ కోర్స్ కానీ కావాలి అనుకో, అండ్ అలాగే శారీ డ్రెప్పింగ్ కోర్స్, అలాగే హెయిర్ స్టైల్ కోర్స్ ఏవైనా సరే కావాలి, ఆన్లైన్లో కూడా నేర్పించండి అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫర్దర్గా వీడియోస్ చేసి పెడతాను, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ వీడియోస్ ఇంకా 2 సారీస్ ఉన్నాయి కదా, అవి షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో బాగా లెంత్ ఎక్కువైంది. సో కంటిన్యూగా అయితే దాంట్లో ఉన్న షార్ట్స్లోనే వస్తాయి చూడండి మిగతా 2 సారీస్ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్. సో చూసి మీరు నాకు చెప్పండి, ఓకేనా. థ్యాంక్ యూ. శారీ అండ్ బ్లౌజ్ కూడా ఐరనింగ్ చేసి ఇచ్చాను అనమాట నా క్లయింట్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండి. ఎందుకు అంటే మీరు నా ఇన్స్టా ఐడి చూసి నా పార్లర్కి వచ్చి విజిట్ చేసి అండ్ వాళ్ళు సర్వీస్ కూడా చేసుకున్నారనమాట నా క్లయింట్. అండ్ ఫేషియల్ అండ్ థ్రెడ్డింగ్, హెయిర్ కట్ చేసుకున్నారు. అండ్ అలాగే 4 సారీస్ ప్లీటింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్ చేయమని చెప్పి నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్. ఇలాగే మీరు నా పార్లర్కి విజిట్ అవుతూ ఉండాలి. అండ్ నా సర్వీస్ కూడా తనకి నచ్చిందని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి.
కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి. అలా అయితే నా నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మా ఇన్స్టా ఐడి వచ్చి బాను మేకప్ ఆర్టిస్ట్ అండి. ఇది కూడా నాకు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.